నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు, పవన్ కళ్యాణ్. బీజేపీ ఏజెంట్గా సిఈసి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం. ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్, విమర్శలు గుప్పించిన రాహుల్. 4 నెలలుగా నిలిచిపోయిన భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, దేశాన్ని అమ్మకానికి పెట్టారని, తమ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనని మోదీ భయపడుతున్నారని పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రధాని మోదీ వణుకుతున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ 4 నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నరేంద్ర మోడీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకపోవడం ఇదే మొదటిసారి. ట్రేడ్ డీల్ విషయంలో రాజీ పడ్డారు, దేశాన్ని అమ్మేశారు. ఇంతవరకు మలుచుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందేమోనని మోదీ భయపడుతున్నారని రాహుల్ విమర్శించారు. ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటే వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ఆయన కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తోందని పేర్కొన్నారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. అధిక ధరలకు విక్రయించే మద్యం వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల కమిషన్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక సమగ్ర సమీక్ష సందర్భంగా భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఇక్కడ ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఏజెంట్ల ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్లోని సర్ బాధితులను వెంటబెట్టుకుని సిఈసిని కలిసిన మమత చిన్న చిన్న అక్షర దోషాలు, ఇంటి పేర్ల మార్పులను సాకుగా చూపించి ఓటర్ల వాదనను కూడా పట్టించుకోకుండా పేర్లను తొలగించడంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల కమిషనర్ బీజేపీ ఐటీ సెల్ మనిషి, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అంటూ ఆమె మండిపడ్డారు. విచారణ జరపకుండా 58 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆమె ఆరోపించారు. సిఈసితో సమావేశాన్ని చివరన బహిష్కరించినట్లు ఆమె తెలిపారు. జ్ఞానేష్ కుమార్ అహంకారి, అబద్ధాల కోరని మండిపడ్డారు. తమను అవమానించారని ఆమె ఆరోపించారు. కడప జిల్లా బద్వేలు ఆనంద నిలయంలో అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఆర్ఏఎస్ రతన్ టాటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర ప్రసాద్ కలకడ, బద్వేలు అరుణల ఏకైక పుత్రిక కుమారి సంహిత అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఫ్లోరిడా వైద్య కళాశాలలో వైద్య విద్య చదవడానికి సెలెక్ట్ అయిన శుభ సందర్భంగా సంహిత తాతయ్య మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపకులు, బద్వేలు గురుమూర్తి పూలే ఆశయాల సాధన సమితి సభ్యులు అమ్మమ్మ బద్వేలు లక్ష్మమ్మ ఆనంద నిలయంలో ఉంటున్న నిరాశ్రయులందరికీ స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలులో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన పిడతల రవి ధన్యజీవులు, వారికి అభినందనలు తెలిపారు. అవకాశం కల్పించినటువంటి రవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి మరి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి మాతో పాటు ఆవాజ్ కమిటీ అధ్యక్షులైనటువంటి సత్తార్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా మనవరాలైన సంహిత కలకడ అమెరికాలో ఉంటూ ఆ అమ్మాయి ఫ్లోరిడాలో మెడిసిన్ సీటుకు సెలెక్ట్ కావడం వల్ల మరి పెద్దలకు ఈరోజు మేము కొద్దిగా స్వీట్స్ పంచాలని ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. ఇంకొక విషయం ముందుగానే చెప్తున్నా, 12వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడానికి నేను నిర్ణయించుకున్నా. మధ్యాహ్నం భోజనము ఆ అవకాశాన్ని మాకు రవి గారు కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మా పాపకు మీ అందరి ఆశీర్వాదాలు, ఆ సంహిత కలకడ సంహిత అమ్మాయికి, మా మనవరాలికి, మా కూతురు బిడ్డకు మీ అందరి పెద్దల ఆశీర్వాదాలతో సంపూర్ణ ఆరోగ్యాలు ఆ అమ్మాయికి కలుగుతూ ఉన్నత విద్యను అభ్యసించాలని మీ అందరి ఏర్పాటు చేయడం అంది. ముందుగా రవి గారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మన గురువర్యులు
గురుమూర్తి సార్ గారు వారి మనవరాలు కలకడ సంవిధ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అమెరికాలో ఉన్న ఆ అమ్మాయికి డాక్టర్ సీట్ వచ్చింది. ఆ యొక్క మంచి అభిప్రాయంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా తల్లిదండ్రులతో సమానమైన పెద్దలకు ఈరోజు కొన్ని అన్నదానము, తర్వాత స్వీట్స్, పండ్లు, ఫలాలు ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు గురుమూర్తి సార్ గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వారికి కూడా ప్రత్యేకంగా ఆవాస్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అక్కగారు, మేడం గారు అందరూ వచ్చున్నారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, రవి గారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి అన్నారు. ఆలూరు R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అమరావతిని మాత్రమే పట్టించుకుంటున్నారు తప్ప రాయలసీమకు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క మంత్రి కూడా ఖండించలేదన్నారు. ఈ నెల 5వ తేదీన చలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఆంధ్రాలో ఏ ముఖ్యమంత్రి కానీ, లేదంటే నీటిపారుదల శాఖ మంత్రి కానీ, వాళ్ళ శాఖలో మంత్రులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఖండించలేదు. అంటే దానికి అర్థమేమి? ఈయన నిలబెట్టినాడనే విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందుకోసమే ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి, రాయలసీమకి నీళ్లు రాకూడదు అనే విధంగా ఆయన ఎంత నెగ్లిజెన్స్గా, అదేం ఎన్ని వస్తాయి, 22 TMCలు అంటాడు ఆయన. 22 TMCలు అంటే ఆషామాషి కాదు. ఒక TMC దాదాపుగా 30,000 ఎకరాలకు పారుతాయి. అలాంటిది ఆయన ఇంత చాలా చులకనగా మాట్లాడతాడు ఆయన. ఇలాంటి వ్యక్తిని మనం రాయలసీమ ద్రోహనల చంద్రబాబు ఎవరంటే రాయలసీమకు ద్రోహం చేసినాడు. తెలంగాణ వాళ్ళు మాట్లాడే రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఎందుకంటే మనం చూసినాం నోటుకున్నట్టు కేసులోన ఆయన శిష్యుడు ఆయన. అందుకోసమే రాయలసీమకి అన్యాయం చేయలేని విధంగా, తెలంగాణకి న్యాయం చేయలేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మన రాయలసీమకి అన్యాయంగా ఏమేమి లేదు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 80% పనులు అయిపోయినా 20% పనులు ఉండేది. అవి ఆ 20% పనులు అయిపోతే మన మూగిని ఎత్తుపోసుకునేదే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మెత్తనక 800 అడుగుల లోతులోనే వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. దాన్ని మనం ఇప్పుడు ఇది కానీ మన పోతిరెడ్డిపాడు దగ్గర మోటార్లు పంపులు పెట్టి 800 అడుగులు వస్తే మనం కానీ ఎత్తిపోసుకునేకి ఉంది. మనల్ని కానీ నీళ్లు పారుదల చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేసి అక్కడ తెలంగాణకి అమ్ముడు పోయినాడు తెలియదు, ఎంతకు అమ్ముడు పోయినా మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మనము 5వ తారీఖు చలో పోతిరెడ్డిపాడు అనే విధంగా ప్రోగ్రాం పెట్టినారు. మనంతా రాయలసీమ ప్రజలంతా అందరూ కలిసి రాయలసీమకి పోతిరెడ్డిపాడు దగ్గర పోయి అక్కడ ఈ చంద్రబాబు నాయుడుది ఈ సీమకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా మనం అందరూ కలిసి ఈయన సీమ ద్రోహి అనే విధంగా ప్రజల్లోకి తీసుకోవాలనే విధంగా ఈరోజు మనం ఖచ్చితంగా అందరూ మన నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి అందరూ కలిసి ఈ రాయలసీమకి అన్యాయం చేసిననే విధంగా మనం ప్రజల్లోకి తీసుకోవాలనే విధంగా ఈరోజు మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. రాయలసీమ రైతులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామం వద్ద హంద్రీనివా కాలువను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీనివా ప్రాజెక్టుపై వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని కొట్టిపారేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల ప్రయోజనాలే పరమావధిగా 3,800 కోట్ల రూపాయలు వెచ్చించి మాల్యాల నుంచి పులిచెంతల వరకు సాగునీరు అందించామని ఆయన స్పష్టం చేశారు. నీరు పుష్కలంగా ఉన్నా సాగునీరు అందడం లేదని బురద చల్లే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి సమాధానమని దస్తగిరి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, ఈ హంద్రీనీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి
పులివెందులకు ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, ఈ యొక్క మా ప్రభుత్వంలో ఇంతరాన రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరం. కాబట్టి మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 19 నెలల కాలంలోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కూడా ఒక 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది సాగునీటికి. అంటే ఆయన ఎంత విచక్షణ రహితంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరం చేసి రైతులకు ఎంత అన్యాయం చేశాడో. రాయలసీమ వాసిని, నేను రాయలసీమ ముద్దుబిడ్డను అంటాడు, కానీ రాయలసీమకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ తుంగభద్ర నదికి గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేక ఆ గేట్ల చేయలేకపోయిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గేట్లను మరమ్మతులు చేసి ఇమ్మీడియట్గా మరమ్మతులు చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఆయన ఇంకా మున్ముందుగా ఎప్పటికి కూడా ఆయనకి చెమటగీతం పాడాలని, అలాగే ఆయన 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే, అలాగే సంక్షేమం కానీ ఏదైనా చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అలాగే ఎంత మమకారం ఉందో ఆయనకి మీరే సాక్షాత్తు స్వయంగా మీరే పరిశీలించవచ్చు. ఈరోజు రాయలసీమ వాసులకి అంటే రాయలసీమకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి ఈ డ్రామాలకు తెరదీస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరి. అలాగే ఈరోజు సాక్షాత్ ఇక్కడ నీ వాటర్ పారుతుంది, మలయాళ ఎత్తిపోతల పథకం నుంచి వస్తుంది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా నీరు ఇవ్వడం లేదు అని అంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఎక్కడైనా కానీ ఏ చెరువులైనా సరే అన్ని ఫుల్ఫిల్గా. కూటమి నేతల అరాచకాలు, టీడీపీ నాయకుల దౌర్జన్యం ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. కల్తీనే ఈ అంశంపై సిట్ ఛార్జిషీట్లో ఉన్న వాస్తవాలకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బోవన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు అపవాదులు కలిగించే పోస్టర్లను ఏర్పాటు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పత్తికొండ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ జయన్నకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ లడ్డు వివాదాన్ని డైవర్షన్ చేయాలనే దురుద్దేశంతోనే టీడీపీ గూండాలు, కూటమి నాయకులు దిగజారిన రాజకీయాలు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. పాలిటిక్స్ చేసుకుంటా వీళ్ళంతా పదే అబద్ధాలు చేసుకుంటా వీళ్ళు చేసిన అబద్ధాల ప్రచారానికి కొన్ని కోట్ల మంది ఆ ప్రసాదం తిన్న వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ మనోభావాలు అయితేనేవి, వాళ్ళ ఆలోచనలు అయితేనేవి దెబ్బతినే పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవుడిని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కొంచెం దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ కుటుంబాలు నిజంగా కూడా వీళ్ళందరూ కూడా భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలి ఇలాంటి వాళ్ళకి. ఇలాంటివి కూడా ఇది కాదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదని ప్రశ్నించిన గొంతులను కూడా ఈరోజు మన జరిగిన వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అయితేనేమి, అమ్మట ఈ పార్టీ ఆఫీస్ అయితేనేమి, ఇళ్ళ మీద అయితేనేమి దాడి చేసుకుంటూ ఈరోజు జోగిరమ్మ సారింటికి నింపు పెట్టడం కూడా జరిగింది. ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అయితేనేమి, డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారి మీద అయితేనేమి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారి మీద అయితేనేమి, వీళ్ళ మీద ఖచ్చితంగా ఆ రౌడీలను ఎవరైతే ప్రోత్సహిస్తున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళది బాధ్యత కదా, అలాంటివి చేయడానికి వీళ్ళు వ్యతిరేకించాలి. ఎందుకట్లా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి గొడవలు సృష్టిస్తున్నారు, ఇలాంటివి చేస్తారని చెప్పుకోవాల్సింది పోయి ఒక్కరి మీద కూడా కేసు పెట్టకుండా ఒక్కరి మీద పోలీసుల ముందరనే ఇళ్లకు నిప్పంటించడము, బాంబులతో వేయడము ఏంటిది? ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇది రావణ రాజ్యమా? ఇదేమన్నా ప్రజలుండే రాష్ట్రమా కాదా అని మేము ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా ఇలాంటి బెదిరింపులకు. కానీ మీరు బెదిరించవచ్చు, చేయొచ్చు, మీ బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడరు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా పెట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ నిజమే మాట్లాడతారు ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు.
ప్రజలకు ఎప్పుడు కూడా అండగానే ఉంటారు, మీరు ఎన్ని ప్రలోభాలు సృష్టించినా కూడా. కాబట్టి ఈరోజు మేమంతా కూడా ఈ 11 స్టేషన్లో సిఐ గారికి మరి ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల తీరుపై కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారంలో లేకపోయినా వైసీపీ నేతల దౌర్జన్యాలు ఏమాత్రం తగ్గలేదని ఆయన విమర్శించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అడిచేత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు, జోగి రమేష్ వెంటనే తమ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తిరగలేని పరిస్థితి చేసే శక్తి ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి అన్నగా మాలాంటి వాళ్ళం ఉన్నాం. వేలాది మంది తరలించే శక్తి ఉంది. వాళ్ళ వరకు అవసరమైతే అనేది కూడా గుర్తించుకోండి. ఈరోజు చెప్పకుండానే 100 మంది వచ్చి మీ ఇళ్ళ పైన దాడి చేసినారంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. ఇంకా మళ్ళీ అదే కాకుండా అభివృద్ధి నిరోధకంగా మళ్ళీ ఏం చేశారు మీరు? ఈరోజు ఏదో డైవర్ట్ చేయడానికి రాష్ట్రం ఇళ్ళ మీద ధ్వంసం చేస్తాం. నువ్వు మాట్లాడిన భాష కనీసం మీరే చూసుకోండి. ఏంటి ఆ భాష? అది ఒక భాషనా? అప్పటి నుంచి అలవాటు పడినారు. అసెంబ్లీలో ఎంతోమంది మంత్రులు మాట్లాడారు, వాళ్ళ పేర్లా చెప్పుకుంటే మొదట లిస్ట్ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇది సబమైన భాష కాదు, ఏదైనా కానీ విమర్శ అనేది ఉంటే వాస్తవాన్ని మాట్లాడండి. ఖచ్చితంగా ప్రభుత్వం దాంట్లో మంచివి జరిగేటుంటే మంచి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కంటే తప్పకుండా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడుగా అండగా ఉంటుంది. మేము ఈరోజు రాజకీయాలకు కొత్తగా రాలేదు. ఇటువంటి రాజకీయాలు ఎన్నో చూసాం. వేలాది మందిని అన్యాయం జరిగినప్పుడు హైదరాబాద్కు తరలించిన చరిత్ర కూడా మా లాంటి వాళ్ళకు. ఏం మాట్లాడుతున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. అసలు తిరగలేని పరిస్థితి ఎందుకు చేసుకుంటున్నారు? ఈ రోజుకైనా మా అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు బహిరంగంగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు, మాది పొరపాటు జరిగిపోయిందని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి, మీరు కానీ ఉండకపోతే మా ప్రభుత్వం వచ్చినాక చూస్తాం. ఏం ప్రభుత్వం నీదా? ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ, ప్రజలు ఇస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది. నువ్వు ముఖ్యమంత్రి కానీకైనా అవకాశం లేకుండా చేసుకుంటున్నావు. ఎట్లకెళ్ళైతావా? ఇప్పటికైనా భాష మార్చుకొని వాళ్ళ తప్పును అంగీకరించి ప్రజల ముందుకు ఏదైనా సాహిత్యమైనటువంటి భాషతో మాట్లాడడానికి నేర్చుకోండి. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇది వీళ్ళనల్లా పక్కదో పట్టించడానికి రేపు పోతిరెడ్డి పాడుదని నిరసన కావడం. ఏందయ్యా పోతిరెడ్డి పాడుకు? నీకు గతంలో నువ్వేం చేశావు? వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా దానికి ఏమైనా చేసావాను? దానికి సాగునీటికి అప్పట్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏ మాత్రం అనుమతులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు 3,820 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి 900 కోట్ల మట్టి పనులు కూడా ఆ రోజు చేసడం జరిగింది. బిల్లులు చెల్లించుకున్నారు. కానీ ఎన్జీటీ ఆదేశాల మనకు ఆగిపోయినటువంటి దాన్ని నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఈరోజు చెరువులు చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరా రైతుకు నీళ్లు మారుతున్న సందర్భంలో ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన తప్పుదోవ పట్టించాలి. జలాశయాలు నిండుగా ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అంతరిని వరకు ఈ సంవత్సరమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3,500-600 కోట్లు పెట్టి ఎంతో వైడనింగ్ చేసి ఎంతో నీటి సామర్థ్యం పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి ఉంది. ఈరోజు రాయలసీమ రత్నాలసీమగా ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి తెలుగు గంగా, అంతరిని ప్రాజెక్టులను ఎవరనేది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు చేసి దీన్ని డైవర్ట్ చేయాలి ప్రజల్లో అని చెప్పి మీరు ఆలోచించుకోవడం సరైన పద్ధతి కాదు. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు మా జిల్లాలో కూడా ఎంతో మళ్ళీ నాకు అర్థం కాలే, ఏం మాట్లాడలేకనా? నేను ఇంతవరకు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏమాత్రం ఇటువంటి భాష ఎవరి నాలుకల నుంచి కానీ నోట్ల నుంచి కానీ దుర్భాషలాడితే మేము రెచ్చగొట్టాల్సిన పని లేదు. చంద్రబాబు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎందుకు ఉద్యమం చేయలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ఐదకల్లు గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఉపాధి హామీ
హామీ చట్టం పేదల జీవనాధారమని తెలిసినా దాన్ని కాపాడేందుకు జగన్ ఎందుకు గొంతెత్తలేదని ప్రశ్నించారు. కేంద్రం చట్టాన్ని మార్చి పథకాన్ని చంపేస్తుంటే ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాల్సిన బాధ్యత జగన్కు లేదా అని నిలదీశారు. ఉపాధి హామీ చట్టం రద్దయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, వలసలు, ఆకలి చావులు తప్పవని హెచ్చరించారు. రూపాయలు ఖర్చు పెట్టే పథకం ఈ ఉపాధి హామీ పథకం. అది మిగుల్చుకోవడానికే చూస్తుంది బీజేపీ పార్టీ. పేదవాళ్ళంటే వీరికి అక్కరలేదు. అందుకే ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఏ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునిందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్న పేరు కలిగిన ఈ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు విబి గ్రామ్ అని పేరు మార్చి కొత్త చట్టం తెస్తోంది బీజేపీ పార్టీ. ఈ కొత్త చట్టంలో మహాత్మా గాంధీ గారి పేరు లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి ఆసరా లేదు. ఈ కొత్త చట్టంలో పేదవాడికి పని కల్పించండి అని అడిగే హక్కు లేదు. ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి వాళ్ళు ఇస్తే తీసుకోవాలట. ఉపాధి వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు పని ఇవ్వకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఆకలి చావులైనా చావాలి, లేకపోతే వలస వెళ్లిపోవాలి. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామం నుంచి గ్రామ సభలు పెట్టి ఈ గ్రామంలో ఏం పనులు జరగాలి, రోడ్లు వేయాలా, పుడికలు తీయాలా, చేన్లో పని చేసుకోవాలా, లేక ఏ పని ముఖ్యము అనేది గ్రామస్తులే నిర్ణయించేవారు. దానికి ఉపాధి హామీ నిధులని వాడి కార్మికుల చేత పని చేపించి దానికి వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే బీజేపీ కొత్త చట్టం విబి గ్రామ్ లో ఇవి ఏవీ ఉండవు. గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామ సభలు నిర్ణయించవు, గ్రామ పంచాయతీలు నిర్ణయించవు. ఎక్కడో కేంద్రంలో నిర్ణయిస్తారట, ఒక నోటిఫికేషన్ ఇస్తారట ఏ ప్రాంతంలో పని జరగాలి అని, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి. అంటే కొన్ని గ్రామాలు లేచిపోతాయి, కొన్ని జిల్లాలు లేచిపోతాయి. ఇలా ఎక్కడ ఏ పని ఇస్తారో, అసలు పని ఇస్తారో లేదో, ఇచ్చిన తర్వాత పని ఎన్ని రోజులు ఇస్తారో, మధ్యలోనే లేపేస్తారో దేనికి గ్యారంటీ లేదు. అంటే ఇక ఉపాధి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు, పవన్ కళ్యాణ్. బీజేపీ ఏజెంట్గా సిఈసి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం. ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్, విమర్శలు గుప్పించిన రాహుల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.